మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పలమనేరులో ఈసారి ఎలా బరిలోకి దిగుతూ ఉన్నారు? గతంలో ఏ రకంగా దిగానో ఈసారి అదే రకంగా దిగుతా. అంటే ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో శాసనసభకు పోటీ చేస్తున్నా. మొదట సర్పంచ్కి పోటీ చేశా, సెంట్రల్ బ్యాంకులో పోటీ చేశా. ఇది 6 సార్లు అయింది, 7వసారి పోటీ చేస్తున్నా. కాబట్టి ఎప్పటిలాగానే ప్రజలతో ఉన్నా, ప్రజలతోనే కలిసి ఉన్నాను. కాబట్టి ఎన్నికల్లో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అంతకుముందు 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగారు, సరే గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ మారారు. పార్టీ మారి మళ్ళీ టీడీపీ తరఫున 2019లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు అది వ్యక్తిగతంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే టీడీపీ తరఫున పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు? అలా కాదు, కానీ కొంత క్యాడర్కు గ్యాప్ పెరిగింది. ఓకే, కొంత క్యాడర్కు గ్యాప్ పెరిగింది. ఓకే. ఆ సమయము నేను పార్టీలో చేరిన తర్వాత మంత్రి చేశారు. ఓకే. చేసిన తర్వాత నాకు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువ సమయము నాకు ఆ డిపార్ట్మెంట్ పైన, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం పైన ఓకే, ఎక్కువ డెవలప్మెంట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. దానివల్ల కొంత నేను ఎలక్షన్ కరెక్ట్గా రన్ చేయలేకపోయాను అని అనుకుంటున్నా. అదేవిధంగా పార్టీ మారిన తర్వాత నేను కరెక్ట్గా ఎందుకు మారాను అని ప్రజలకు చెప్పుకోలేకపోయాను అనేది కూడా ఉంది. దానివల్ల నేను ఓడిపోయానని అనుకుంటున్నాను. ఓకే, అంటే బేసిక్గా